హాయ్ అండి. నేను మీ సీత. ఒక చిన్న పని మీద అయితే మా అక్కాళ్ళ ఊరు వెళ్ళామండి. ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడైతే ఇలా దారిలో అయితే ఒక ఊళ్ళో అయితే ఇలా బ్రతుకున్న చేపలనైతే ఇలాగ అమ్ముతున్నారండి మనకి. అలాగే ఏంటా అని దగ్గరికెళ్ళి చూసామండి. దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళైతే ఇలా చేపలనైతే అమ్ముతున్నారండి. బతుకున్న చేపలని. ఇక్కడైతే మనకు నచ్చిన చేపనైతే తీసుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా అయితే చేపలైతే చాలా ఉన్నాయండి. మేమైతే ఒకటి శనన్న చేప ఇమ్మన్నాము. రెండోదైతే శనలేని చేప ఇమ్మన్నామండి. మేమైతే 2 చేపలు తీసుకున్నామండి. బ్రతుకున్నాయి కదా అని. బ్రతుకున్న చేపలు టేస్ట్‌గా ఉంటాయి కదండీ! అయితే తీసుకున్నామండి. మన కళ్ళెదురుగా అయితే వాళ్ళే చేసేసారు. ఆళ్ళే కోసేసారండి. ముక్కల కింద అయితే కోయించేసుకున్నాం అక్కడే. ముక్కల కింద కోయించేసుకొని మేమైతే శనివారం వెళ్ళామండి. శనివారం నైటే మేమైతే ఇలాగ అయితే కర్రీ అయితే వండేసానండి. సండే రోజున ఏసుకు తిన్నామండి. చాలా టేస్ట్‌గా ఉందండి కర్రీ అయితేని. అక్కడే ఒక పెద్ద చేపను కూడా చూసామండి. పెద్ద చేప అంటే 15 కేజీలు ఉందట చేప. చాలా బావుందండి. ఎవరికో సేల్ అయిపోయిందట. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.